ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 25వ తేదీ బుధవారం అనగా రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో హఠాత్తుగా సాయంత్రం 5:35 తర్వాత జరిగేటువంటి కొన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఘటనలు అన్నీ కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉందని జ్యోతిష సూచనలు అయితే చెబుతూ ఉన్నాయండి. ఈ విషయాలను ముందుగానే తెలుసుకుంటే చాలామంది వృషభ రాశి వారు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో జరిగే కొన్ని చిన్న చిన్న మార్పులు రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలను అయితే ఇవ్వగలదు అన్నమాట. కాబట్టి వృషభ రాశి వారు ఈరోజు జరిగే సంఘటనలు, అవకాశాలను, సూచనలు పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం 5:35 తర్వాత మీకు కలిసి వచ్చే కొన్ని పరిణామాలు మీ జీవితంలో ఆనందాన్ని కలిగించేలా ఉండవచ్చు. కొందరికి శుభవార్తలు వినిపించే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. మరి ఇప్పుడు వృషభ రాశి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. పూర్తిగా తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకొంతమంది వృషభ రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడానికి మీ వంతు ప్రయత్నం మీరైతే చేయండి. ఇప్పుడు వృషభ రాశి వారు సాధారణంగా చాలా మంచి ఆలోచన తత్వంగా ఉండేవారు అన్నమాట. అంటే ఏ పని చేసినా కూడా ముందుగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకునే స్వభావం కలవారు. 1కి 10 సార్లు ఆలోచించి ఆ పని చెయ్యాలని ఒక నిర్ణయం అయితే తీసుకునే స్వభావం అయితే కలిగి ఉంటారు. కొంచెం మౌనంగా ఆలోచించినా కూడా హృదయంలో మాత్రం చాలా మంచి భావనలు అయితే కలిగి ఉంటాయి అన్నమాట. వృషభ రాశి వారు చాలా తెలివిగా ఆలోచించేవారు అన్నమాట. సమాజంలో గౌరవం సంపాదించాలని లక్ష్యాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క వృషభ రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చి శుభ రంగులు వచ్చేసి నీలం లేదా లైట్ బ్లూ కలర్ అండి. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగుకు సంబంధించినటువంటి వస్తువులు ఉపయోగించడం వల్ల మన వెంట తీసుకు వెళ్ళడం వల్ల, అంటే ఒక రూమాన్ కానీ ఏదైనా ఒక వస్తువు ఈ కలర్లో ఉండేటువంటి వస్తువులను తీసుకెళ్ళడం కానీ ఇలా తీసుకెళ్ళడం వలన మనకు మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది అన్నమాట. బయటకి వెళ్ళేటప్పుడు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 5 మరియు 8 అండి. ఈ సంఖ్యలతో సంబంధం ఉన్న పనులు కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈరోజు అంటే రేపటి రోజున వృషభ రాశి వారు ఉత్తర దిక్కు లేదా ఈశాన్య దిక్కు వైపు ప్రయాణం చేస్తే శుభప్రదంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళడం వల్ల మీరు కొంచెం మంచి వార్తలు వినిపించవచ్చు లేదా కొత్త అవకాశాలు వినిపించే అవకాశాలు అయితే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి రేపటి రోజు సాయంత్రం 5:30 తర్వాత కొన్ని సంఘటనలు మీ జీవితంలో చిన్న మార్పులుగా కనిపించిన రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలనే ఇవ్వగలదు. అవి ఏమిటి, ఎవరి ద్వారా వస్తాయి, ఏ విషయం మీ జీవితాన్ని మార్చేలా ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలని గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. రేపటి రోజున వృషభ రాశి వారికి అంటే మార్చి 25 బుధవారం రోజున దిన ఫలితాల ప్రకారం అన్ని రంగాల వారికి ఒక విధంగా అనుకూలంగా ఉంటే కొన్ని సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అయితే ప్రతి రంగంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి రేపటి రోజున చాలా మంచి పరిణామాలు కనిపించే అవకాశంగా కనిపిస్తుంది. మీరు చేస్తున్న పనిలో మీ కష్టం గుర్తించి మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీకు ప్రశంసల వర్షం కురిపించవచ్చు అన్నమాట. కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అంటే చాలా రోజుల నుంచి పనులు పూర్తి కాలేదని మీరు బాధపడుతుంటారు కదా, అలాంటి పనులన్నీ కూడా రేపటి రోజున పూర్తయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సాయంత్రం సమయం తర్వాత ఒక మంచి సమాచారం కూడా మీరు వినిపించే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట.
ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి కొంత లాభదాయకంగా ఉండే రోజని చెప్పుకోవచ్చు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదండి. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు కొంచెం శాంతంగా వివరించడం చాలా మంచిదండి. ఇక కళారంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి మీ ప్రతిభని బయటపెట్టే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా పాట, నృత్యం, రచన వంటి రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు పొందే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఒక మంచి పరిచయం ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక సినీ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి రేపటి రోజున కొత్త పరిణామాలు అయితే ఉండవచ్చు. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరగవచ్చు. ఇక అందరికీ డీలింగ్ లేదా కొత్త అవకాశం వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం అండి. ఇక విద్యార్థుల విషయాలకి వస్తే రేపటి రోజున కొంచెం ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు పొందే రోజు అన్నమాట. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కొంచెం శ్రద్ధ పెడితే వారు అనుకున్న ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది అన్నమాట. చూసారు కదండి, వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.